రైట్. ఇరాన్ మిలిటరీ నుంచి వచ్చినటువంటి ఒక ట్వీట్ని కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ద సౌండ్ ఆఫ్ ఎక్స్ప్లోషన్స్ వాస్ ఆల్సో హర్డ్ ఇన్ ఇస్ఫహాన్, అలాగే క్వామ్, కర్జ్ అండ్ క్రెమ్షాద్. అలాగే ఇరాన్ మిలిటరీ నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్స్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ఓ గాడ్, వీ నో దట్ యు ఆర్ ద అబ్సల్యూట్ పవర్, వీ నో ద ఆల్ అఫైర్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్, అవర్ లార్డ్ పనిష్ యువర్ ఎనిమీస్ బై యువర్ హ్యాండ్ అంటూ ఇరాన్ మిలిటరీ చేసినటువంటి ట్వీట్స్ ఇవి. ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్నవి. అంటే దే ఆర్ ఇన్ ప్యానిక్, దే ఆర్ ఇన్ ఫియర్. మనకు క్లియర్గా అర్థమవుతుంది. ద సౌండ్ ఆఫ్ 3 ఎక్స్ప్లోజన్స్ ఇన్ సెంట్రల్ టెహ్రాన్ అంటూ మరొక ట్వీట్ని కూడా చేయడాన్ని మనకి కనిపిస్తోంది. సో ఇరాన్ మిలిటరీ చాలా ప్యానిక్లో ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్ మనం చూడండి. ఇరాన్ మిలిటరీ మానిటర్ నుంచి వచ్చినటువంటి ట్వీట్ ఇది. ఓ గాడ్, వి నో దట్ యు ఆర్ ద అబ్సల్యూట్ పవర్, వి నో దట్ ఆల్ అఫైర్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్, అవర్ లార్డ్ పనిష్ యువర్ ఎనిమీస్ బై అవర్ హ్యాండ్స్ అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. సో దే ఆర్ ఇన్ ప్యానిక్, దే ఆర్ ఇన్ ఫియర్. అమెరికా, ఇజ్రాయెల్ రెండు రంగంలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒక్కసారి మనం చూసాం. B-2 బాంబర్ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది, కొద్ది క్షణాల్లోనే పరిస్థితి పూర్తిగా ఎలా తారుమారవుతుందో కూడా మనం చూసాం. గతంలో భయంకరమైనటువంటి యుద్ధం తర్వాత, అదిగో మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు, మీరు ఒకసారి చాలా క్లియర్గా చూడొచ్చు. కీలకమైనటువంటి ఇరాన్కి సంబంధించిన ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించి అక్కడి ఆర్మీ ప్యానిక్ అవుతూ చేసినటువంటి ట్వీట్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇరాన్ మిలిటరీ మానిటర్ నుంచి వచ్చినటువంటి ట్వీట్స్ ఇవన్నీ కూడా. ద సౌండ్స్ ఆఫ్ ఎక్స్ప్లోషన్స్ వాజ్ ఆల్సో హర్డ్ ఇన్ ఇస్ఫహాన్, క్వామ్, కర్జ్ అండ్ క్రెమాన్షా. సో కీలకమైనటువంటి ప్రాంతాలు ఇరాన్లో వరుసగా అటాక్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు యుఎస్, మరోవైపు ఇజ్రాయెల్, రెండు దేశాలు కలిసి క్షిపణి దాడులు చేస్తున్నాయి ఇరాన్ మీద. కీలక ప్రాంతాలన్నీ ధ్వంసం అవుతున్నాయి. ఇక అతి కొద్ది గంటల్లో ఇరాన్ పూర్తిగా ధ్వంసం అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తున్న ఇరు దేశాలు కూడా, ఓ పక్క అమెరికా, మరో పక్క ఇజ్రాయెల్. గతంలో ఇజ్రాయెల్తో చేసినటువంటి యుద్ధంతోనే ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా కొన్ని గంటల పాటు రంగంలోకి దిగితేనే, కొన్ని నిమిషాల్లోనే B-2 బాంబర్స్ ద్వారా వాళ్ళ కీలకమైనటువంటి ప్రాంతాలను ఎలా నాశనం చేసిందో మనం చూసాం. ఇరాన్ ఇక తల వంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు భారత్ ప్రధాని ఇజ్రాయిల్ వెళ్ళొచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం, ఒక 2-3 రోజుల తేడాలోనే ఇలాంటి ఒక తీవ్రమైనటువంటి దాడులు జరగడం మరికొంతమంది ఈ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అంటే మోదీకి ఒక మాట కన్వే చేశారా ఇప్పటికే? ఇజ్రాయెల్ చేయబోతున్నటువంటి ఈ భీకర దాడులు ముందుగానే ఇండియాకు తెలుసా? ఇండియా స్టాండ్ విషయంలో తమకి క్లారిటీ కోసమే ఆల్రెడీ మాట్లాడారా? ఇజ్రాయెల్, ఇండియా ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతే వీఆర్ గోయింగ్ టు అటాక్ అండ్ ఇరాన్, మీరు ఒక న్యూట్రల్ స్టాండ్లో ఉండండి అని చెప్పి ఇజ్రాయెల్ ఇప్పటికే అడిగిందా? అమెరికా మాటని కూడా ఇజ్రాయెల్ కన్వే చేసిందా? ఇజ్రాయెల్ డైరెక్ట్గా అమెరికా, ఇండియాకి చెప్పకుండా ఇజ్రాయెల్లో జరిగినటువంటి మీటింగ్లో అమెరికా మాటలను కూడా ఇజ్రాయెల్ ద్వారా అమెరికా ఇండియాకి కన్వే చేసిందా అనే కోణంలో ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉద్రిక్తతలు ఉన్నా భారత్ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది ఆ విషయంలో అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇప్పుడు ఈ దాడులు ఎటువైపు దారి తీయబోతున్నాయి? ఇరాన్కు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇతర ఇస్లామిక్ కంట్రీస్ సైతం అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడుతున్నాయి, కలిసి దాడులకు పాల్పడుతున్నాయంటే ఖచ్చితంగా డేర్ చెయ్యవు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏ ఇతర ఇస్లామిక్ కంట్రీస్ కూడా డేర్ చేయవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్కి గతం నుంచి సపోర్ట్ ఇస్తుంది ఒక రష్యా మాత్రమే. ఇరాన్కి సపోర్ట్ ఇస్తూ వస్తుంది. ఖమేనీ అప్పుడు తప్పించుకోవడానికైనా సరే, అలాగే ఇరాన్కి కొన్ని రకాల మిసైల్స్, డ్రోన్స్ లాంటివి సప్లై చేస్తూ సపోర్ట్ ఇస్తూ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ రష్యా దగ్గరికి వెళ్తుందా? ఇజ్రాయిల్ భారత్తో మాట్లాడడం ద్వారా అటు రష్యాకి కూడా అసలు విషయాన్ని కన్వే చేసిందా? అంటే మేము ఇరాన్ మీద దాడి చేయబోతున్నాం, మీరు వెళ్ళి రష్యాకి కన్వే చేయండి, రష్యా ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పండి అంటూ అమెరికా మాటల్ని ఇజ్రాయెల్ భారత్ ద్వారా రష్యాకి కన్వే చేసే ప్రయత్నం చేసిందా? భారత్తో మాట్లాడడం ద్వారా ఒకేసారి రష్యాకి కూడా ఈ సమాచారాన్ని పంపగలిగిందా? సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంటే వెరీ క్లియర్ డిప్లొమసీ అనేది ఇక్కడ నడిచిందా?
అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. మీరు చూస్తున్నారు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఈ మల్టీ స్టేట్స్ బిల్డింగ్స్ ఎంత దారుణంగా కుప్పకూలుతున్నాయో మీరు చూస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల పదుల సంఖ్యలో మిజైల్స్ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ మిలిటరీ సైతం ఏం చేయాలో అర్థం కాక తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు కనపడుతోంది. కీలకమైనటువంటి ప్రాంతాలు ఇప్పటికే ఇరాన్లో చాలా వరకు ధ్వంసమైనట్లుగా మనకు కనపడుతోంది. ఇదిగో మీరు చూస్తున్నారు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ. ఇజ్రాయెల్ అమెరికా కలిసి కీలకమైనటువంటి ఈ దాడుల్ని చేయడాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పటికే అక్కడి మిలిటరీ సైతం దీనికి సంబంధించి ఈ ప్రాంతాల్లో దాడులు జరగడాన్ని గుర్తించారు. వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు. చూడొచ్చు ఇదిగో క్వామ్ మీకు కనిపిస్తుంది. అలాగే ఇస్ఫహాన్ చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఇరాన్కి. సో ఇస్ఫహాన్ అలాగే టెహ్రైన్ వాళ్ళ రాజధాని ప్రాంతం, కర్జ్ ఆ ప్రాంతంలో కూడా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. అలాగే కెర్మాన్ షాహ్ ఆ ప్రాంతంలో అలాగే ఖొరంబాద్ అనే ప్రాంతాల్లో కూడా ఈ దాడులు జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇరాన్కి సంబంధించి ఈ క్రింద ఉన్నటువంటి ప్రాంతం మీకు కనిపిస్తుంది. బుషేర్లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. అంటే వరుసగా ఇరాన్కి సంబంధించిన అన్ని కీలక ప్రాంతాలని టార్గెట్గా చేసుకుంటోంది ఇజ్రాయెల్. అలాగే అమెరికా సైన్యాలు మరికొద్ది గంటల్లో B-2 బాంబర్స్ రంగంలోకి దిగినా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో సింగిల్ హ్యాండెడ్ అంటే వన్ సైడెడ్గా ఈ యుద్ధం అనేది కాకుండా ప్రతి దాడులకు అవకాశం లేకుండా వన్ సైడెడ్గా దీన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉందా? అమెరికా పెట్టినటువంటి డెడ్ లైన్కి అంటే ఈ న్యూక్లియర్ అగ్రిమెంట్స్కి ఇరాన్ ముందుకు రాకపోవడంతో ఇక ఇరాన్ని పూర్తిగా నాశనం చేయాలన్న ఆలోచనలో అమెరికా వచ్చిందా? దానికి ఇజ్రాయెల్ తమ పూర్తి స్థాయి సపోర్ట్ని ఇస్తుంది. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో వేచి చూస్తోంది ఇలాంటి ఒక అవకాశం కోసమే. గతంలో ఒకానొక సమయంలో ఇక ఇరాన్ మీద పైచేయి సాధిస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ని సైతం గుర్తించి ధ్వంసం చేయాలనుకుంటున్న సమయంలో వెంటనే B-2 బాంబర్ రంగంలోకి దిగడం, వాళ్ళ కీలక స్థావరాలని ధ్వంసం చేయడంతో అంటే అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ని సైతం ధ్వంసం చేయలేక కొంచెం ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక్కసారిగా అమెరికా రంగంలోకి దిగడం, B-2 బాంబర్స్ రంగంలోకి దిగడం మనం చూసాం. ఇజ్రాయెల్ ఇరాన్ అటాక్స్ జరుగుతున్న సమయంలో కూడా రష్యా సాయంతో ఖమేనీ దాక్కోవడాన్ని మనం చూసాం. ఇప్పటికే తన తర్వాత ఎవరు వారసులుగా ఉండాలి అనేది కూడా ప్రకటించారంటూ మనం చూసాం. అయితే ఖమేనీ అడ్డు తప్పుకుంటే తప్ప పూర్తిగా మనం విజయం సాధించినట్లు కాదు అంటూ వీళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమేనీని లేపేయడానికి ఇక ప్లాన్ చేసుకున్నారు, వెంటాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మరోవైపు అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా ఈ రంగంలోకి దిగాయి. ఖమేనీ మీద ఒక సీక్రెట్ ఆపరేషన్ని చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ పక్క ఆర్మీని, ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఇటు జరుగుతున్నటువంటి దాడుల మీద ఫోకస్ చేస్తున్న సమయంలో ఖమేనీ మీద అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే ఖమేనీని సీక్రెట్ ప్లేస్కి తరలించినట్లుగా, బంకర్లోకి తరలించినట్లుగా తెలుస్తుంది. గతంలో యుద్ధం జరిగిన సమయంలో కూడా అతి కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎలాంటి డిజిటల్ గ్యాడ్జెట్స్ని వాడకుండా, ఎలాంటి సమాచార సేకరణకు ఉపయోగించేటువంటి గ్యాడ్జెట్స్ని ఏమీ వాడకుండా, నో సెల్ ఫోన్స్, నో శాటిలైట్స్, నో నథింగ్, వీటన్నిటికీ దూరంగా ఉంటూ ఖమేనీ ఎలాగైతే కొన్ని రోజుల పాటు తప్పించుకొని తిరిగాడో మరొకసారి అలాగే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాడా? ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి అతిపెద్ద ప్రశ్న, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ అటువైపు నుంచి రష్యా ఎంటర్ అయితే పరిస్థితి ఏంటి? మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా? ఉన్నట్టుండి ఇరాన్ మీద ఈ మెరుపు దాడులకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఈ భారీ పేలుళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని బంకర్కి తరలించినట్లుగా తెలుస్తుంది. టెహ్రాన్ నుంచి ఒక సేఫ్ ప్లేస్కి వాళ్ళు తీసుకువెళ్ళారు. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరోవైపు ఈ వరుస దాడుల తీవ్రత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ తమ శక్తిని కోల్పోతుంది. తిరిగి ప్రతి దాడులు చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇప్పటికే రష్యాని నెక్స్ట్ అప్రోచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రష్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్కి తమ మద్దతుని ఇవ్వగలుగుతుందా అనేదే అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ రష్యా రంగంలోకి దిగే అవకాశం ఉందా? అమెరికాకి ఆపోజిట్గా
మరోవైపు చైనా సైతం ఈ విషయాన్ని ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తోంది. గతంలో జరిగినటువంటి దాడుల విషయంలో కూడా చైనా కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అమెరికాకి ఆపోజిట్గా ఓవైపు చైనా, మరోవైపు రష్యా రంగంలోకి దిగుతుందా? ఈ విషయంలో భారత్ స్టాండ్ ఎలా ఉండబోతోంది? మూడో ప్రపంచ యుద్ధానికి ఈ పరిస్థితులు దారి తీయబోతున్నాయా అనేది చాలా కీలకమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదిగో